హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది రొటీన్ బ్లాగ్ అనమాట. అంటే నేను గార్డెన్లో పని చేసేటప్పుడు అది కూడా నేను వీడియో రికార్డ్ చేయాలి అని అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అటు ఇటు తిరుగుతూ కూడా కొన్ని పనులు చేసేస్తూ ఉంటాను అనమాట. జస్ట్ లైక్ కట్టింగ్స్ అవి కూడా ఈ గార్డెన్లో ఈ పక్కన మనీ ప్లాంట్ గార్డెన్స్ అంతా కూడా కొంచెం సెట్టింగ్ అది మార్చాను అనమాట. కొన్ని మర్చిపోతూ ఉంటాను కూడా. జస్ట్ లైక్ కటింగ్స్ అవి పెట్టానని చెప్తున్నాను కదా, అవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను. సో నార్మల్గా కూడా నేను అన్ని పెట్టే కటింగ్స్ అవి కూడా చాలా ఈజీగా గ్రో అయ్యేవి, ఏది కాంప్లికేటింగ్గా లేకుండా ఉండేవి మాత్రమే చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను వీడ్ అది చేస్తున్నాను అనమాట. వీడ్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది, వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా. సో వీడ్ అది తీస్తూ ఉండాలన్నమాట. లేదంటే కనుక అది మనం పెట్టిన మొక్క కంపోస్టింగ్ అంతా కూడా వేసినా కానీ ఆ వీడ్ తీసేసుకుంటుంది. సో దాని గురించి మనం రెగ్యులర్గా వీడది తీస్తూ ఉండాలి, గుడాయి అది చేస్తూ ఉండాలి. గుడాయి అంటే మనం కొంచెం కలుపు తీసిన తర్వాత మట్టిని గుల్లగా చేయటం అనమాట. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి కంటిన్యూగా. అండ్ నేను పెట్టిన కట్టింగ్స్ అనగా ప్రూనింగ్ నేను కొన్ని చేశాను అనమాట. బొగన్వేలియా ప్రూనింగ్ చేసేసాను. సో అది ప్రూనింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వర్షాకాలంలో ఓన్లీ ఆకులు ఒకటే వస్తాయి, పువ్వులు చాలా తక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే బొగన్వేలియాకి ఎప్పుడు వాటరింగ్ ఎక్కువ ఇచ్చామో అది ఎక్కువ ఆకులకి ఎక్కువ స్పెండ్ చేస్తుంది అనమాట దాని లైఫ్ని. సో పువ్వులు ఇచ్చే టైంకి మనకి నీళ్లు తక్కువ ఇవ్వాలన్నమాట. పువ్వులు ఇవ్వడానికి నీళ్లు తక్కువ ఇస్తేనే అప్పుడు పువ్వులు ఎక్కువ వస్తాయి దానికి. సో ఈ టైం మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రీన్గా ఎక్కువ ఎదిగిపోతుంది. సో దాన్ని ఒక షేప్కి తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువగా కట్టింగ్ చేసేసాను అనమాట. ప్రూనింగ్ చేసేసానని అనండి. అండ్ అలాగే వాటర్లో పెట్టిన కటింగ్స్ అవి కూడా ప్లాంట్ చేసేసాను. అవన్నీ ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ నేను అనుకుంటూ ఉంటాను అనమాట, వీడియో రికార్డ్ చేద్దాం అనేసి. అటు ఇటు తిరుగుతున్నప్పుడు అంటే పని అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను మధ్యాహ్నం టైంలో పడుకోను. సో అటు ఇటు తిరిగినప్పుడల్లా ఏదో ఒక పని చేసేస్తూ ఉంటాను అనమాట. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. నేను బోన్సాయి ప్రూనింగ్ అది చేశాను అనమాట. ప్రూనింగు ఇంకా దాన్ని షేపింగు, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని టిప్స్ అవి చెప్పానమాట. సో లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వర్షాకాలంలో అన్నెసెసరీ గ్రోత్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటర్ అంటే రెయినీ వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్రోత్ కనబడుతుందన్నమాట. సో అన్నెసెసరీ అన్వాంటెడ్ ఆకుల్ని కొమ్మల్ని కట్ చేయకపోతే కనుక మనకి కావలసిన షేప్లో అవి ఉండవన్నమాట మొక్కలు. సో ఇంకొకటి ఏంటంటే మనం కట్ చేస్తూ ఉంటే అది షాక్లోకి వెళ్ళి దానికి అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు మనం డబల్ ఎనర్జీతో ఎదగాలి అని అనేసి. సో అందుకే మొక్కలకి ప్రూనింగు కటింగ్ కూడా అవసరం అనమాట. అండ్ పించింగ్ కూడా చాలా అవసరం. పించింగ్ అంటే మనకి 3G కటింగ్ పించింగ్ అంటారు కదా, లాస్ట్ చివరి కొమ్మలో చిగుళ్ళు అనమాట, చిగుళ్ళను కూడా కట్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మంచి గ్రోత్ కనబడుతుంది ప్లాంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనర్జెటిక్గా ఎదుగుతుంది అనమాట మొక్క. వర్షాకాలంలో అయితే ఖచ్చితంగా అట్లాంటి పనులు ఖచ్చితంగా చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువ వానలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మాత్రం మీరు నర్సరీ నుంచి ప్లాంట్లు అయితే తెచ్చుకోవచ్చు. బట్ తెచ్చుకున్న ప్లాంట్లని వెంటనే, అదే 2-3 రోజుల తర్వాత అయినా వెంటనే మీరు రిపోర్ట్ అయితే చేయొద్దు. ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు మనం రిపోర్ట్ చేస్తే కనుక వాటికి ఫంగస్, రూట్కి సంబంధించిన డిసీజ్ వచ్చి తొందరగా మొక్క పాడైపోతుందన్నమాట. సో దాని గురించి మీరు వెంటనే రిపోర్ట్ చేయటాలు అట్లాంటివి ఏమి చేయకండి. కొంచెం వానలు తగ్గిన తర్వాత మీరు వాటిని రిపోర్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో రిపోర్టు వెంటనే అంటే చేసేస్తూ ఉంటే కనుక వర్షం కనుక అదే టైంకి పడితే కనుక వాటికి రూట్కి సంబంధించిన డిసీజులు ఇంకా ఫంగస్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఏం తెక్కొస్తుందో ఏమో. మఫిన్ చూడండి ఎలాగా మొత్తం అంతా తవ్వేసింది, ఇక్కడ మొత్తం తవ్వేసింది, అంతా తవ్వేసింది. చాలా గుడ్ గర్ల్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా చేస్తుంది. మొత్తం తవ్వేసింది. మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ చక్క, ఇవన్నీ లాగేసింది. ఇక్కడ నేను మా సొసైటీలోనే వెనక వీధిలో మునగాకు ఉందనమాట. సో రోజు నేను ఒక్కదాన్నే, ఎందుకంటే బాబు ఏమో కోచింగ్కి వెళ్ళిపోయాడు, ఈయన లేరనమాట, ఉదయపూర్ వెళ్ళారు. సో నేను ఒక్కదాన్ని ఏం చేసుకోవాలి అని అంటే, ఊరికే ఎందుకు కాంప్లికేటెడ్గా పెద్ద ఏం అవసరం లేదు, లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే తినేద్దాం అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చిందనమాట,
మునగాకు తీసుకొచ్చి పెరుగు ఎక్కువగా ఉంది కాబట్టి పెరుగు తాలింపు వేసుకుంటే, పెరుగు డైరెక్ట్గా తినాలన్నా కానీ చలికాలం అంటే కొంచెం వర్షంగా ఉండబట్టి తినబుద్ధి అవ్వదు. సో తాలింపు వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను మునగాకు తీసుకొస్తే కనుక పెరుగు తాలింపు వేసుకుంటే కనుక ఇట్లా ఎక్కువ మునగాకుతో పెరుగులో వేసుకుని ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందులోనూ మునగాకు ఫ్లేవర్ రానే రాదు, ఉల్లిపాయలు ఎక్కువ ఉండడం వలన స్వీట్నెస్, ఇంకా పెరుగు పులిసిపోతే కనుక ఆ పులుపు చాలా బాగుంటుంది అనమాట. మజ్జిగ పులుసు లాగా మజ్జిగ చారు అంటారు, మా సైడ్ ఎక్కువ మజ్జిగ చారు అంటారనమాట. ఇలా మజ్జిగ చారు చేసుకున్నాను నేను మునగాకుతోటి. ఇక్కడ వాళ్ళు దీన్నే కడి అంటారనమాట. అంటే మనం పెరుగు మజ్జిగ చిలకొట్టిన తర్వాత డైరెక్ట్గా కొంచెం చల్లారిన తర్వాత తాలింపు వేస్తాము. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగులోనే కొంచెం శనగపిండి బాగా కొట్టేసి దాన్నే కొంచెం పల్చగా చేసి ఈ తాలింపులో వేసి బాగా మరగనిస్తారనమాట. బాగా మరగనిచ్చి పొంగు వచ్చే వరకు ఉడకనిస్తారు. ఆ తర్వాత దానిలో కొంచెం పకోడీలు ఉంటే పకోడీలు, లేకపోతే పాపడు ఉంటే పాపడు, ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని కడి పకోడా అట్లా అంటారనమాట. కడి చావల్తో తింటారనమాట, రైస్తో ఎక్కువ ఇష్టపడతారు. సో నేను కూడా అట్లాగే కొంచెం శనగపిండి యాడ్ చేస్తూ ఉంటాను. శనగపిండి అంటే మజ్జిగలో కలిపి యాడ్ చేసేది కాకుండా డైరెక్ట్గా తాలింపులోనే వేసేసి ఒకసారి తిప్పేస్తే కనుక అది కొంచెం వేగిపోయి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేస్తే అది కూడా చక్కగా ఉడికిపోయి బాగా బుడగలు వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత అది తాలింపుని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకుంటే కనుక అది విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో పెరుగుని మజ్జిగని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత తినడం అంటే ఎందుకో అంత ఇష్టం ఉండదు. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. ఈరోజు నా లంచ్ సార్టెడ్ అనమాట. తర్వాత నేను ఉషా మెషిన్ యూజ్ చేస్తున్నాను కదా, స్టిచ్ మ్యాజిక్. దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందనమాట. మీ అందరితోనూ క్లాత్లు అవి తీసుకొచ్చాను మా పాపకి కుట్టడానికి, డ్రెస్సులు అని చెప్పాను కదా, అవన్నీ కుడదామని అనుకునే లోపలనే ఒక డ్రెస్ కుట్టాను అంతే. ఈ లోపలనే దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది. తర్వాత కూడా నేను ఒక 2 బ్లౌజులు నేను ఇంట్లోనే కొంచెం ఆయిలింగ్ అది చేసుకుని సెట్ చేసుకుని కుట్టడానికి ట్రై చేశాను. బట్ స్లోగా నడుస్తుందనమాట. సో నేను ఉషాకి కంప్లైంట్ ఇచ్చాను అనమాట, కంప్లైంట్ కస్టమర్ కేర్లో. ప్లాన్ చేసిన మాన్స్టర్ అని ఇక్కడ పెట్టాను. ప్రస్తుతానికి బాగానే ఉంది, 3 డేస్ అయింది. ఒక ఫ్రెండ్ అడిగారు అనమాట, లెక్క బాల్స్లో మనం మొక్కలు పెంచొచ్చా అని. నేను ఇదిగో లెక్క బాల్స్లోనే పెట్టాను అనమాట. మనీ ప్లాంట్ ఓన్లీ లెక్క బాల్స్ బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఇంటిని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకుంటాం, ఎప్పుడు క్లీన్గానే ఉంచుకుంటాం, క్లీనింగ్ అది చేస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే పండగలు వస్తున్నాయి అంటేనే కనుక మనకి అనిపిస్తూ ఉంటుంది డీప్ క్లీనింగ్ చేయాలి అవసరం అని. నేను డీప్ క్లీనింగ్ కిచెన్ టైల్స్, ఇంకా కిచెన్ దగ్గర, స్టవ్ దగ్గర, చిమ్నీ దగ్గర ఎలా క్లీన్ చేయాలన్న దాని గురించి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. చాలా ఫస్ట్లోనే నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే పోస్ట్ చేశాను అనమాట. మీరందరూ ఒకవేళ డౌట్ ఉంటే కనుక అది క్లియర్గా చూడండి, దాని నుంచి బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. నేను ఇదంతా డీప్ క్లీనింగ్ చేద్దాము, శ్రావణ మాసం కూడా దగ్గరలో ఉంది కదా, సో అందుకని డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. మొన్న క్రాకరీ అయితే క్లీన్ చేసేసాను. సో అలా ఒకటొకటి కిచెన్ కూడా క్లీన్ చేసేస్తే కనుక మిగతా రూమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఒకటి క్లీన్ చేసుకుంటా ఉంటే మొత్తం అంతా కూడా అయిపోతుంది. సో ఇంకా 15 రోజులే ఉంది కాబట్టి నేను కిచెన్ అయితే మొదలు పెట్టేశాను అనమాట. టైల్స్, ఇంకా పైనంతా షెల్ఫ్స్, ర్యాక్స్, చిమ్నీ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. నేను చెప్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు, మీకు అంతకుముందు వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియోలో చూపించినట్టే క్లీన్ చేస్తాను నేను. థిన్నర్ యూస్ చేస్తానమాట. సో ఈజీగా అయిపోతుంది నాకు, క్లీనింగ్ అంత కాంప్లికేటెడ్గా ఉండదన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఊరికే వెనిగరు, సోప్ లిక్విడ్ ఇవన్నీ వేసి రగడకే అంటే బాగా రుద్ది తోమటాలు అట్లాంటివి ఏమీ లేకుండా ఈజీగా నేను ఆ థిన్నర్తో క్లీన్ చేసేస్తానమాట. సో అది చేసేసిన తర్వాత పొడిగుడ్డతో చక్కగా నొక్కి తుడిచేస్తే కనుక చాలా షైనీగా చాలా బాగా వచ్చేస్తాయి. అండ్ కిచెన్ క్యాబినెట్ లామినేషన్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట, చుక్కలది లేకుండా. సో నేను అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా సెట్టింగ్ మారుస్తున్నాను అనమాట. ఒక ర్యాక్ తీసుకున్నాను, ఆర్గనైజరు ఆన్లైన్లోనే తీసుకున్నాను. అంటే డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక చాలా చోట్ల చూసాను, నాకు ఇట్లాంటివి దొరకలేదు. సో ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. ఈ షెల్ఫ్ని ఆల్రెడీ నేను
ఒక షెల్ఫ్ లాగా పెట్టి ఐకేలో తీసుకున్న స్టాండ్ పెట్టి దాని కింద పెట్టేదాన్ని. అయితే ఈ ర్యాక్ పెట్టిన తర్వాత కొంచెం షెల్ఫ్ స్పేస్ వచ్చిందనమాట. సో కొంచెం ఆక్యుపైడ్గా లేకుండా బాగుందని అనిపించింది. నేను ఇదంతా కూడా ఈ సెట్టింగ్ అంతా కూడా కొన్ని థింగ్స్ యూజ్ఫుల్గా ఉంటాయి, కొన్ని థింగ్స్ నాకు డెకరేటివ్గా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి కొన్ని థింగ్స్ పెడుతూ ఉంటాను. కంటైనర్లు అన్నీ కూడా ఒక్కొక్కటి ఖాళీగా ఉంటాయి, ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను అనమాట. టీ బ్యాగ్స్ అనగా లేకపోతే గ్రీన్ టీ అట్లాంటివన్నీ కూడా యాడ్ చేసి పెడుతూ ఉంటాను. సో ఈ సెట్టింగ్ అంతా కూడా కొంచెం చేంజ్ చేశాను అనమాట. పైన ఉన్నవి కింద ఉన్నవి పైన షఫల్ చేస్తూ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లాగే ఒకలాగే ఉంటే కనుక బోర్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చేంజ్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి కూడా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుందన్నమాట. ఈ ట్రేలు అవన్నీ కూడా నేను అటు ఇటు మార్చాను అనమాట. ఇది బాటిల్స్ పెట్టుకునే స్టాండు అంటే ట్రే. సో ఇది మళ్ళీ మార్చి కొంచెం వేరేలాగా యూజ్ చేసి నేను మళ్ళీ బాటిల్స్కి వేరే ట్రే తీసుకున్నాను అనమాట, వుడెన్ ట్రే. సో ఇవన్నీ కూడా ఎందుకంటే అవసరం, యాక్చువల్లీ మామూలుగా డైరెక్ట్గా సర్ఫేస్ మీద కింద పెట్టేస్తే కనుక అవి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి తీయాలంటే కష్టంగా ఉంటుంది. సో ట్రేలు అట్లాంటివి, బాస్కెట్లు అట్లాంటివి పెట్టుకుంటే కనుక క్లీన్ చేసేటప్పుడు అంటే కౌంటర్ ఒక్కొక్కసారి మెస్సీగా అయిపోతూ ఉంటుంది. కిచెన్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా పని, ఉప్పు అనగా పిండి అనగా అదనగా ఆయిల్ అనగా ఏదో ఒకటి పడుతూ ఉంటాయి. సో వీటిని మనం క్లీన్ చేసేటప్పుడు అవన్నీ ఒకటి తీసి క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. సో ఈజీగా ఉండాలి అని అన్నప్పుడు మనం ట్రేలు అనుకోండి ఇలా లాగి తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ వాపస్ పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రేలు అట్లాంటివి కొంచెం యూజ్ చేయటం మంచి అలవాటు అనమాట. అయితే నా డీప్ క్లీనింగ్ కిచెన్ కౌంటర్ టాప్తో స్టార్ట్ చేశానమాట. ఈ పైన క్యాబినెట్స్లో ఉన్న బాటిల్స్ డబ్బాలు అవి కూడా ఒకటి క్లీన్ ఆల్రెడీ మొదలు పెట్టేశాను. మీకు మిగతా అంతా కూడా అరేంజ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మొత్తం మీద నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా అరేంజ్ చేసుకున్నాను. పైన అంతా క్యాబినెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత లుక్ ఇలా అయితే ఉంది. షఫల్ చేసిన తర్వాత కొంచెం ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇత్తడి సామాన్లు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. అనుకోకుండా స్టార్ట్ చేశాను. 2-3 గంటలు పట్టేసినంత టైము అనిపించింది. ఎందుకంటే వీటిని తోమటం ఎలా ఉన్నా కానీ తోమిన తర్వాత శుభ్రంగా తుడిచి వాటిని మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టేసరికి టైం అంతా వీటికే కేటాయించేసినట్టు అనిపిస్తుంది. ఇంకా వేరే ఏ పని చేయబుద్ధి కాదనమాట. కిచెన్ అయితే ఈరోజు కిచెన్లో అయితే ఇంకేం పని లేదు, ఈ క్లీన్ కూడా చేస్తాను కాబట్టి. ఇంకా గార్డెన్లో కొంచెం పని ఉంది, అది కూడా చేయాలన్నమాట. నా దగ్గర ఉన్న బాన్సాయ్ అన్నమాట ఇది. అయితే బాన్సాయ్ ఎలా మెయింటైన్ చేయాలి, బాన్సాయ్ని ఎలాగా కటింగ్ ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ అంటే ఏముండదు, ఇట్లా కటింగ్ చేసి మనం మెయింటైన్ చేయాలంట బాన్సాయ్ షేప్ని. అది ఎలాగంటే అక్కర్లేనివన్నీ తీసేస్తూ ఉండాలన్నమాట. పొడుగ్గా పెరిగిపోతూ ఉంటుంది కొమ్మలు. ఇది చూడండి మీకు కనబడుతుండలేదు, ఇదైతే బయట నుంచి తీసుకొచ్చిందే రెడీమేడ్ అనమాట. అంటే ఇలా అయింది, నాకు గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలు. సో నాకు ప్లాంట్ అంటే ఇష్టం కదా. ఇది అయితే కనుక గ్రాఫ్టెడ్ వెరైటీ అనమాట. గ్రాఫ్టెడ్ అంటే దీన్ని ఇక్కడ వరకు పెరిగిందాన్ని కట్ చేసేసి ఏదో ఒకటో రెండో కొమ్మ మళ్ళీ దాన్ని కొంచెం లైట్గా గ్రాఫ్ట్ చేసి చిన్న కొమ్మను అతికిస్తారు. అలా చేసిందనమాట ఇది. ఇది చూడండి పక్క నుంచి చూడండి, ఇలా పొడుగ్గా పెరిగిపోతుంది. ఇలా ఉండకూడదు, ఇలా పెరగకూడదు, అప్పుడు అందం రాదనమాట చెట్టుకి. బాన్సాయ్ వెరైటీగా ఉంచాలి అని అంటే కనుక ఈ కొమ్మల్ని ఇలా పొడుగ్గా, ఇలా అయితే పర్వాలేదు, అంటే ముదురుగా ఉండి కొమ్మ దానికి చిగుళ్ళు వచ్చి దగ్గరగా ఉంటే బాగుంటుంది. బట్ ఇలా పొడుగ్గా మామూలు పైకస్ మామూలు మొక్కలు పెంచుకుంటూ ఉంటాయి, అట్లా ఉండకూడదు, ఇలా పొడుగ్గా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే బాగోదు. దీనివల్ల ఏమవుతుందంటే దాని అందం పోతుంది అనమాట. సో వీటిని మనం
ఇక్కడ వరకు ఎదిగినట్లు ఒకవేళ కొమ్మలు అన్నీ కట్ చేయక్కర్లేదు, కొంచెం కొంచెం కట్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేయొచ్చు అని అంటే కనుక ఓకే, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం కొంచెంగానే కట్ చేయగలరా. కట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ దానికి రెండు రెండు కొమ్మల్లాగా వస్తాయి కదా, అప్పుడు అదొక రకంగా మెయింటైన్ అవుతుంది అనమాట. నేను మీకు చూపించడం గురించి చాలా రోజుల నుంచి కట్ చేయలేదు అనమాట. సో ఇదిగో ఇక్కడ చూడండి, ఈ కొమ్మ చూడండి, ఇది ఇలా పెరిగిపోతుంది. దీన్ని ఇలా పెరగనివ్వకూడదు. ఇక్కడి నుంచి ఈ చిగురు కట్ చేసాం అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ 2 లేకపోతే 3 అలా వస్తూ ఉంటాయి అనమాట. అది వెరైటీ బాగుంటుంది చేయడానికి. బోన్సాయిలాగా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, ఈ చిగురు కట్ చేస్తాం అనుకోండి, ఇలా చిగురు అక్కడి నుంచి 2-3 వస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకుంటా పోవాలి, అప్పుడు బోన్సాయిలో మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఇదనే కాదు, ఫైకస్ అనే కాదు, చాలా మొక్కల్ని మనం బోన్సాయిలా చేసుకోవచ్చు. అంటే ఇంట్లోనే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. అక్కడ నాది నందివర్ధనం ఉంది కదా, నందివర్ధనాన్ని అలాగే కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను. దానికి ఎక్కువ పోషణ అది అవసరం ఉండదు అనమాట. బోన్సాయికి ఎక్కువ పోషణ ఇస్తే మామూలు చెట్లులా పెరిగిపోతాయి. సో తక్కువ పోషణలోనే అది ఉన్న దాంట్లోనే సర్వైవ్ అవుతూ ఒక షేప్ తెచ్చుకుంటూ బాగుంటుంది అనమాట. అలా ఉంటాయి. సో ఇది ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకి బాగాలేదు అని అనిపించిన చోటల్లా అంటే ఒక రకంగా చూసుకుంటూ షేప్ తెచ్చుకుంటూ కట్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే. చూడండి, ఇక్కడ నుంచి ఒక కొమ్మకి దగ్గర 4-5 కొమ్మలు వచ్చి దానిలోంచి మళ్ళీ 2 కొమ్మలు వస్తుంది. సో ఈ చిగుళ్ళు కట్ చేసాం అనుకోండి మనం, ఇక్కడ నుంచి ఇక్కడెక్కడే ఉంటుంది అనమాట. సో అందంగా పెరుగుతుంది. ఇది చూడండి, ఇది ఒక్కటే పెరిగింది. ఇది ఒకటి ఇలా ఒక్కటే పెరిగితే బాగోదు. దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి చిగురు కట్ చేస్తాం అనుకోండి, 2-3 చోట్ల పెరుగుతుంది. అలా నేను అటు ఇటు తిరిగినప్పుడల్లా గిల్లుతూ ఉంటాను. నాకు అలా పీన్స్ చేయడం అంటే ఇష్టం. అంటే మొక్కలు పీన్స్ చేస్తే కనుక డబల్ అవుతాయి. సో అలా చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. సో నేను మీకు చూపించడం గురించి ఆల్రెడీ చూపించుదామనే ఉద్దేశంతో నేను ఏమీ చేయలేదన్నమాట. ఇలా రానివ్వకూడదు, అసలు చిన్నగానే ఉంచుకోవాలి. ఇది నందివర్ధనం అంటే డబల్ పెటల్డ్ నందివర్ధనమా గోవర్ధనమా ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు. ఇది చాలా బాగుంటుంది. అయితే దీని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇది ఒక గ్రానైట్ కుండీలో వేయించాను అనమాట. ఇప్పుడు 7 years అయిపోతుంది వేయించి. ఇది బోన్సాయి లాగా అయిపోయింది అనమాట ఉండే కొద్ది. అంటే 7 years మొక్క ఎంత పెద్దది ఉండాలి, మట్టిలో వేస్తే కనుక చాలా బాగా ఎదుగుండాలి. బట్ దీన్ని నేను అస్తమాను ప్రూవ్ చేసేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇలా పెంచడం ఇష్టం. సో కింద నుంచి 2 కొమ్మల్లా వచ్చేసింది. దానిలోంచే ఇలా బాగా ఎదిగిందనమాట. ఈ మధ్య కొంచెం వానకి కొంచెం ఇలా ఎదిగింది, కానీ లేకపోతే చాలా దగ్గర గుజ్జుగా గుబురుగా చక్కగా పువ్వులు కూడా బాగా వస్తాయి. మొక్క పోషణ కొంచెం స్లో అయిపోతుంది అనమాట. కొంచెం ఇలా ఎదిగే కొద్దీ దానికి నీళ్ళు కానీ లేకపోతే ఇచ్చే ఫెర్టిలైజర్ కానీ ఇవ్వకపోతే కనుక కొంచెం బోన్సాయి టైప్లో అయిపోతుంది అనమాట. సో మనం కటింగ్ ప్రూనింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. దానివల్ల కూడా షేపు మెయింటైన్ అవుతూ ఉంటుంది. నేను దీని షేపు ఇక్కడ సరిగ్గా కనబడుతుందో లేదో మీకు, అంటే సైకిల్ అడ్డు వచ్చింది అనమాట. లేకపోతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి. అండ్ నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.